ఇప్పుడే ఇక్కడే అందరి ముందు నీ పరువు తీయనా? నువ్వు నన్ను ఏడిపిస్తున్నావని ఫోన్ చేయనా? వద్దు మాయా, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. ఏదో చేస్తావన్నావు కదా కృష్ణ, రా చెయ్యి. వద్దు మాయా. చెయ్యి కృష్ణ. ప్రియా, ఏంటి ఏమైంది కృష్ణ? నువ్వెవరివే మధ్యలో? నేను ఎవరా? ఏవండి మీరు చెప్పలేదా? ఏమండియా? ఆయన ఎవరనుకున్నావు? నా కాబోయే భర్త గారు, నాకు శ్రీవారు. వీడు నీకు కాబోయే భర్త ఏంటి? తప్పు, వాడు కాదు వీరు అనాలి. వారెవరనుకున్నావు? కృష్ణ గారు. ఈ మధ్యనే కంపెనీకి డైరెక్టర్ గారు కూడా అయ్యారు. ఆయనకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నేను కంపెనీ డైరెక్టర్ అయ్యానని ప్రియాకి ఎలా తెలుసు? ఆయన గురించి మీరేమనుకున్నారు? ఆయన ఈ మధ్యన చాలా మారిపోయారు. చక్కగా ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్గా మారిన పెద్ద మనిషిని బెదిరిస్తావా? తప్పు కదా. వెళ్ళు వెళ్ళు. ఏంటే వెళ్ళేది? ఈ రోజు వీడి సంగతి చూసి గాని వెళ్ళను. మళ్ళీ అదే మాట. నిన్ను ఏది ఇప్పుడు మాట్లాడు. మా ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే ఏ కీలు కాకీలు విరగ్గొడతాను. నా సంగతి నీకు తెలీదు. ఆటో స్టాండ్కి వచ్చి ఆటో ప్రియా అంటే ఏంటో కనుక్కో, తెలుస్తుంది. ఇంకా ఏంటో చూస్తున్నావు? పోతావా లేదా? చెప్తా, నీ సంగతి చెప్తా కృష్ణ. నిన్ను మాత్రం వదిలేది లేదు. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. పోవే పో. చూసారా, ఎవరితో పడితే వాళ్ళతో పులిహోర కలిపితే పరిణామాలు ఎలా ఉంటాయో? ఏంటి భయపడ్డారా డైరెక్టర్ గారు? మిమ్మల్ని ఎలా కొడతానండి? మీరు నాకు శ్రీవారని చెప్పాను కదా, అందుకే మీ జోలికి రావడం లేదు. అలా అని మీ జోలికి ఎవరొచ్చినా నేను ఊరుకోనండి. ఆ మాయా గురించి మీరేం భయపడకండి, దాని సంగతి నేను చూసుకుంటాను. అవును, తన పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతాయండి. మీరు బయలుదేరండి, లేదంటే నా ఆటోలో డ్రాప్ చేయనా? వద్దులే, నేనే వెళ్తాను. రే, ఏంట్రా అది? వాటర్ కూడా కలపకుండా అలా తాగేసావు, ఏమైందిరా నీకు? రే, అసలేంట్రా ప్రియా? వాన పాములా ఉండేది తాచు పాములా మారిపోయిందిరా. రే, నా మీదే బుసలు కొడుతుందిరా. ఏమైందిరా? రే, ఆ ప్రియా మామూలుది కాదురా. రే, తనకేదో నెట్వర్క్ ఉందిరా. నెట్వర్కా? నెట్వర్క్ ఏంట్రా బాబు? రే, నేనేం చేసినా ఆ ప్రియకి తెలిసిపోతుందిరా. తనకి నా ఇల్లు, అడ్రస్, చివరికి ఫోన్ నెంబర్ కూడా తెలియకుండా నేనెంతో జాగ్రత్త పడ్డాను. కానీ మా నాన్న పేరు చెప్తుంది. ఈరోజైతే ఏకంగా నేను కంపెనీకి డైరెక్టర్ అయ్యాను కూడా చెప్తుందిరా. నిజమా? నీకు షాకింగ్గా ఉంది కదా?
రే నాకెలా ఉండాలి చెప్పు? అసలు తనకి నా విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయిరా? నాకేం అర్థం కావడం లేదు. రే తన వెనకాల ఎవరో ఉన్నారా? రే తను ఆటో డ్రైవర్ కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నావు. కానీ నీ గురించి తెలుసుకోవడం కోసమే ఆ ప్రియ ఆటో నడుపుతున్నట్లుందిరా. ఆఫీస్లో వర్ష దొరికింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఒకవైపు మాయ, మరోవైపు ఆ ప్రియ. ఆ మాయేమో వీడియోలు చూపించి బెదిరిస్తుంటే ఈ ప్రియ ఏకంగా రాడ్ తీసుకుని కొట్టడానికి వచ్చిందిరా. ఏంటి నిన్న? ఏమోరా, తన స్పీడ్ చూస్తే కొట్టినా కొట్టేలా ఉంది. రేయ్ ఏమైనా సరే ఆ ప్రియను వదిలించుకోవాలరా. వర్షాన్ని లైన్లో పెట్టాలరా. కళ్ళు మూసినా తెరిచినా నాకు వర్షాన్ని కనిపిస్తుందిరా. అసలు నీ చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని నువ్వు అలా ఎలా వర్షకి లైన్ వేస్తున్నావురా? దేని దారి దాందేరా. వెంటనే వర్షకి ఒక లవ్ లెటర్ ఇవ్వాలి. లవ్ లెటరా? ఏం రాస్తావు? వేరేది ఎక్కడ రాస్తాంరా? ఆల్రెడీ ఆ ప్రియకి రాసింది ఉంది కదా, అదే జిరాక్స్ తీసి వర్షకిచ్చేద్దాం. అయినా ఈ రోజుల్లో లవ్ లెటర్లు ఏంట్రా? మనం వెరైటీ అని తెలియాలి కదా మావా. ఏది ఏమైనా వర్షని వదిలేదే లేదు. అటు ప్రియ కూడా అదే అనుకుంటుంది. నిన్ను వదిలేదు లేదు అంటుంది. చూసుకో, జాగ్రత్తరా. పోయి రిస్క్లో పడతావేమో. ఏ పోరా. గుడ్ మార్నింగ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. నాకు వెంటనే మన అకౌంట్స్ మేనేజర్ వర్ష ఫోన్ నెంబర్ పంపించండి. చాలా ముఖ్యమైన విషయం తనతో మాట్లాడాలి. అదంతా నీకెందుకు? అది నేను అకౌంట్స్ మేనేజర్ చూసుకుంటాం. నువ్వైతే ముందు నెంబర్ పంపించు. ఈ సుబ్బుగాడు ఒకడు, వీడి ఓవర్ స్మార్ట్నెస్ మైండ్ తినేస్తున్నాడు. మై డియర్ వర్ష, లైన్లోకి వస్తున్నా. ముందు నేను లైన్లోకి వచ్చి ఆ తర్వాత నిన్ను లైన్లో పెడతా. రెడీగా ఉండు. హలో హలో వర్ష, ఎస్, హూ ఇస్ దిస్? దిస్ ఈస్ కృష్ణ, డైరెక్టర్ ఆఫ్ ధర్మతేజ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. సార్ గుడ్ మార్నింగ్. ఇది మీ నెంబరా సార్? నా దగ్గర లేదు, అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. సారీ సార్. వాట్ వర్ష, మాటకు ముందొకసారి మాటకి తర్వాత ఒకసారి సార్ అంటుంటే నాకు ఏదోలా ఉంది. ప్లీజ్ కాల్ మీ కృష్ణ. సారీ సార్, అలా పిలవడం నాకు చేత కాదు సార్. ఈ సార్ మేడం అని పిలవడం పాత పద్ధతి. ఇప్పుడంతా పేరు పెట్టి పిలవడం కొత్త కల్చర్. అలవాటు చేసుకోవాలి. అలాగే సార్. అదిగో మళ్ళీ నువ్వలా నవ్వుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది వర్ష. నీ నవ్వుల వర్షంలో తడిసి ముద్దవ్వాలనుంది. ఏ నా కోసం రోజు ఓ అరగంట ఇలా నవ్వుతావా? ఏంటి సార్, ఉదయాన్నే ఫోన్ చేసి కవిత్వం చెప్పడం మొదలు పెట్టారు? మీరు పోయిట్రీ రాస్తారా? మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటికి చెప్పడమే పోయిట్రీ అయితే ఎస్, నేను పోయిట్రీ చెప్తాను. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు పోయిట్రీ మీద అంత అవగాహన లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఫోన్ చేసేది కూడా కవితలు చెప్పడానికి కాదు, మరి మనసులో అనిపించింది నీతో చెప్పడానికి. సార్ హే, ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోవద్దు వర్ష. నేనొక ఆడపిల్లకి ఇలా ఫోన్ చేసి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. తెలుసా నీకు? ఎంత నీ బాస్నైనా ఇలా ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టడం తప్పు అని నాకు తెలుసు. కానీ ఏం చేయను, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాణ్ణవుతాను.
అసలు నువ్వు ఫోన్ తీస్తావో లేదో అని చాలా భయపడ్డాను. నా ఫోన్ తీయాలని దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను. ఎందుకు సార్? నా ఫోన్ తీస్తావో లేదో అనుకున్నాను. చెప్పాను కదా సార్, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఒకవేళ ఉండుంటే ఫోన్ అటెండ్ చేసేదానివి కాదు కదా. అలాంటిదేం లేదు సార్. థ్యాంక్ యూ. దేనికి సార్? నా ఫోన్ తీస్తాను అన్నావు కదా. అసలు రాత్రి నెంబర్ తీసుకుని నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ అంత రాత్రి పూట నేను ఫోన్ చేస్తే నువ్వు ఏమనుకుంటావో అని ఫోన్ చేయలేకపోయాను. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నీకు ఫోన్ చేద్దామా అని రాత్రంతా అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. తెలుసా వర్ష? ఏంటి సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? నా మనసులో అనిపించింది మాట్లాడుతున్నాను. ఒక్కసారి నాకు వీడియో కాల్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పావంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాల్ చేస్తావా? సార్ అది ఇప్పుడు ప్లీజ్ వర్ష, నాకిప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తుంది. నీకు బాస్గా కమాండ్ చేయడం లేదు. నీ మనసు కనిపిస్తే ఫోన్ చేయి, లేదంటే వదిలే. వెయిట్ చేస్తుంటాను. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తావని. ఇప్పుడు ఈవిడ గారు వర్ష వీడియో కాల్ చేయడం చూసిందంటే డాడీతో మాట్లాడి ఏం గందరగోళం చేస్తుందో ఏంటో. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి జంప్ అవడం బెటర్. నాకు తెలుసు డార్లింగ్, నువ్వు ఫోన్ చేస్తావని. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. హాయ్ వర్ష. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పమన్నారని అడగడం వల్ల కాల్ చేశాను, లేదంటే చేసేదాన్ని కాదు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టాను. మనిద్దరం ఆఫీస్లో కలుద్దాం. అలాగే సార్. బాయ్. బాయ్ సార్. యాహూ! యాహూ! ఏంటి రాణమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అదేనండి, కృష్ణ గురించి. కృష్ణ ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు కదా, ముందు ముందు నెమ్మదిగా మారతాడు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది రాణమ్మా. కృష్ణ నిజంగానే మీకోసం ఆఫీస్కి వెళ్తున్నాడంటారా? ఎవరి కోసం వెళ్తే ఏంటి, అసలు ఆఫీసు ముఖమే చూడని వ్యక్తి ఈరోజు తనంతటి తనగా ఆఫీస్కి వెళ్తున్నాడు. అక్కడ అకౌంట్స్ విషయాలు, ఆఫీస్ స్థితిగతులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మన మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర నేను ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. తను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. మీకెలా అనిపిస్తోందో నాకు తెలీదు గాని నాకు మాత్రం ఆ కృష్ణ ప్రవర్తన అనుమానంగానే ఉంది. అదేంటి రాణమ్మా, ఎందుకలా అనుకుంటున్నావు? మీరే చెప్పారు కదా, నేనెంత చెప్పినా తన ఆఫీస్ మొహం కూడా చూడలేదు అని. అలాంటి వ్యక్తి
ఉన్నట్టుండి ఆఫీస్కి ఎలా వెళ్ళాడు? అసలు ఎందుకు వెళ్ళాడు? ఏముంది, నువ్వు భోంచేయనని కూర్చున్నావు. నేను నీ విషయంలో కొంచెం గట్టిగా సపోర్ట్ చేశాను. ఇక తన పప్పులు ఉడకమనుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. లేదండి, నాకు నమ్మకం లేదు. కృష్ణ వెనక ఏదో ఆలోచనుంది. ఏంటి రాణమ్మా, ఏంటి నువ్వనేది? నిజమండి. కష్టం వస్తే కార్తీకులైన మార్పు వస్తుందేమో గాని కృష్ణలో మాత్రం అంత త్వరగా మార్పు రాదు. తను ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉంది. మీకు తెలియకుండా తను ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమోనని నాకు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? కృష్ణని ఓ కంట కనిపెడుతూ ఉండడం చాలా అవసరం. తను వేసే ప్రతి అడుగు మనకి తెలియాలి. లేదంటే నా మేనకోడలి జీవితం నాశనం అయిపోతుంది. ఏంటి రాణమ్మా? సరే రాణమ్మా, మేనేజర్ సుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యత అప్పగిస్తాను. తనైతే ప్రతి విషయాన్ని నాకు చేరవేస్తాడు. లేదండి, కృష్ణని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ పాటికి మీకక్కడ నమ్మకస్తులైన వ్యక్తులెవరో కృష్ణ తెలుసుకునే ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడో తన దారిలోకి తెచ్చుకుని ఉంటాడు. మరి ఏం చేద్దాం రాణమ్మా? కృష్ణను చూసుకునే బాధ్యతని ప్రియకు అప్పగిద్దాం. ప్రియక? అదెలా సాధ్యమవుతుంది? ఎలా ఉంది? ప్రియాని కృష్ణకి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చి ఆ ఆఫీస్లో కృష్ణతో పాటు ఉండేలా చేయండి. వాట్? పర్సనల్ సెక్రటరీగానా? అదంత ఈజీ కాదు రాణమ్మా. బిఏ అంటే బాగా చదువుకొని ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, డ్రాఫ్టింగు, మేనేజ్మెంటు ఇవన్నీ తెలిసుండాలి. చాలా కష్టమైన విషయం. కష్టమంటే ఎలాగండి? ఏదో రకంగా ప్రియని కృష్ణని ఒక చోటికి చేరిస్తేనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే కృష్ణన్ దారిలోకి తెచ్చుకోవాలంటే అది ప్రియతో మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు చెప్పింది నిజమే రాణమ్మా, కాదనట్లేదు. కానీ ప్రియకంత చదువు లేదు. ఉద్యోగం అయితే ఇవ్వగలం కానీ అక్కడ తను ఎలా మేనేజ్ చేస్తుంది చెప్పు? నాకు కృష్ణ మీద నమ్మకం కుదరడం లేదు. తనని వదిలేస్తే చేతికి చిక్కకుండా పోతాడు. ఇక్కడైతే తనని కాపలా కాయడానికి మనం ఉన్నాం. ఆఫీస్లో గాని బయట గాని తన ప్రతి కదలికని గమనించడానికి సొంత మనిషి కావాలి. ప్రియా అయితే పిఏగా మాత్రమే కాదు, ప్రియురాలిగా పక్కనే ఉండి బాధ్యతగా చూసుకుంటుంది. మీరడిగిన ప్రతిదీ నేను చేస్తున్నాను, కానీ నా మేనకోడల కోసం మీరేం చేస్తున్నారో మీరు చెప్పండి. అది కాదు రాణమ్మా. చూడండి, ప్రియకి చదువు ప్రాబ్లం ఉంటే ఆ చదువు మీరు నేర్పించండి. ఆఫీస్లో మేనేజ్ చేయగలిగేంత చదువు నేర్పించడం పెద్ద కష్టమేం కాదు కదా. నిజమే, కానీ కృష్ణ తనకి పిఏగా ప్రియను ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడు కదా. కాదు అనడానికి కారణం ఏంటి అని అడిగితే తను చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మరలాంటప్పుడు ఇంకా ఆలోచన ఎందుకు? మీరు అపాయింట్ చేస్తే కాదనడానికి తనకు అధికారం లేదు. వెంటనే ఏర్పాట్లు చూడండి. అలాగే రాణమ్మా, నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం. వెంటనే ప్రియని ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండమను. అక్కడ ఆఫీసులో ఎలా మేనేజ్ చేయాలో ముందుగా నేను తనకి ట్రైనింగ్ ఇస్తాను. అలాగేనండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు టెన్షన్ తగ్గింది. ఇక కృష్ణ ఎక్కడికి తప్పించుకోలేడు. తొందరలోనే ప్రియని కృష్ణని కలుపుతాననే నమ్మకం నాకిప్పుడు కుదిరింది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు రాణమ్మా. నీ పట్టుదల గురించి నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, ప్రియకి వెంటనే కబురు చేయి. సరే. దేవుడికి దండం పెట్టుకుంటున్నావు కదా, నిన్ను ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. నా మీదే పెత్తనం చేస్తావా? చెప్తానుండు.